మేడం నమస్తే మేడం. నమస్తే మేడం మన ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరు ఉన్నారు మేడం? దేనికే పెన్షన్ రాస్తారు మేడం. ఎంత? నెలకు 2,500. 2,500? సరే రాసుకో. ముసలి వాళ్ళు ఉన్నారు మేడం? ఉన్నారు. పేరు? నెల్లూరు నీరజ. ఏది మేడం? నేనే. మీరు ముసలి వాళ్ళేది మేడం? జుట్టు నల్లంగా ఉంది. ఇందాక రంగేశా. మొబైల్ ముడతలేవు. నిన్న పార్లర్లో దించా. బాడీ స్టిఫ్ గా ఉంది. అరే మొన్న జిమ్ లో జాయిన్ అయ్యానా. 55 ఏళ్ళు ఉండాలి మేడం. వచ్చాయి రాసుకో. మేడం మీ ఇంట్లో గర్భవతులు ఎవరు ఉన్నారు మేడం? దేనికి? గర్భవతులకి నెలకు 10,000 రూపాయలు కనిన దాకా ఇస్తారు. కనిన తర్వాత బిడ్డ పుడితే బిడ్డకి ₹1,00,000 వేసి 2 ఎకరాల పొలం రాసేస్తారు మేడం. అవునా? సరే అక్కడ పెట్టి ఇప్పుడు రాసుకో. చెప్పండి మేడం. నెల్లూరు నీరజ. నేనే. అడుగుతా ఉన్నారు మేడం. అయ్యో ఇది తిని పరిసింది అనుకుంటున్నా. లోపల ట్విన్స్ ఉన్నారు. మొత్తం 4 ఎకరాలు 4 లక్షలు రాసుకో. రేపు 4 నుంచి పంపించు. ఎవరైనా మీ నాన్న గురించి అడిగితే ఈ వీడియో చూపించండి. మా నాన్న ఫేస్ సింహంలా ఉంటుంది. మా నాన్న హార్ట్ 24 క్యారెట్స్ డైమండ్. మా నాన్న గొంతు సింహపు గర్జనలా ఉంటుంది. మా నాన్న నవ్వితే నిండు వెన్నెలలా ఉంటుంది. మా నాన్న ప్రేమ కోట్లతో వెలకట్టలేనిది. మా నాన్న మోస్తున్న బాధ్యత టన్నుల కంటే బరువైనది. మీలో ఎంతమంది మీ ఫాదర్ గురించి నాలాగే అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎవరైనా మీ నాన్న భార్య భర్తను తిట్టేది బాధలోనే మాత్రమే, పని పాట లేక కాదు, లేకుంటే భర్త అంటే ద్వేషమని కాదు, భర్తను కష్టపెట్టాలని కాదు, లేకుంటే భర్తను ఏదో సాధించాలని కూడా కాదు. తనలోని బాధను, కన్నీళ్లను, కష్టాలను ఎవరికి చెప్పుకోలేక తోడు నీడ అయినటువంటి భర్తకు తన బాధను వెళ్లబుచ్చే క్రమంలో ఏదో ఒక మాట అంటుంది. ఆ టైంలో భర్త అర్థం చేసుకుంటే చాలు, ఆ భార్య భర్తల బంధం ఎటువంటి కలతలు, సమస్యలు, గొడవలు, మనస్పర్ధలు లేకుండా చాలా సాఫీగా జీవితం సంతోషంగా సాగిపోతుంది. ఏ ఆడపిల్లకైనా పెళ్లికి ముందు అడగగానే అన్ని సమకూర్చే తండ్రి, పెళ్లి అయ్యాక గుండెల్లో పెట్టుకొని చూసే భర్త దొరికితే ఆ ఆడపిల్ల జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. లేదంటే ఆమె జీవితం అంతా నరకమే అనుభవిస్తుంది. ఇది నిజమని తెలిసిన ప్రతి ఆడపిల్ల మరో ఆడపిల్లకి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? 1వ తారీఖేంచి కొత్త రూల్స్ పెడుతున్నారట ట్రాఫిక్ పోలీసోళ్ళు. గా రూల్స్ చూస్తేనైతే ఎండలు కొట్టకుంటేనే వడదెబ్బ దాకేటట్టున్నది. 18 ఏండ్లు నిండని పోరగాన్లు బండి నడిపి దొరికితే 25,000 ఫైన్ ఎత్తారట. ఇన్నరా 25,000 రూపాయలు. కొందరికి ఇది 1 నెల జీతం అన్నట్టు. 10వ తరగతి అయిపోగానే బండి కొనిచ్చి కాలేజీలకు పంపే అయ్యవ్వలు మైనర్ పోరగాళ్లకు బండ్లిచ్చి గా 25,000 ఊడప్ప చేసుకుంటారా? లేకపోతే వద్దురా బిడ్డ అని పోరన్కి బండియకుండా జాగ్రత్త పడతారా? చూసుకోండ్రి. లైసెన్స్ లేకుండా దొరికిన మైనర్లకు 25 ఏండ్ల వయసు వచ్చేదాకా లైసెన్స్ కూడా ఇయ్యరట. బుర్బురని బగ్గ రువ్వడి మీద పోతే నా దిక్కే అందరు చూస్తారు. నేను నిజానికి ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటున్న ఆడవాళ్లు రెట్టింపు సంపాదిస్తున్నట్టు లెక్క. ఈ మధ్య బ్రిటన్ లో ఓ కోర్టు వాళ్ళు తీర్పు ఇచ్చారు. వాళ్ళందరికీ నెలకు 75,000 ఇమ్మన్నారు. ఇంట్లో ఉన్నవాడు రెట్టింపు పని చేస్తున్నట్టండి. అందుకేనమ్మా ఉద్యోగం చెయ్యని ఆడవాళ్ళని నేను ధైర్యం కోసం నమస్కారం పెట్టి కోరుతున్నా. ఎవరైనా మిమ్మల్ని నాట్ వర్కింగ్ అంటే ఎలాట్ వర్కింగ్ అని చెప్పండి. నాట్ వర్కింగ్ ఏంటమ్మా పనికి వెళ్ళమాట? కడిగి కూర్చున్నారా? మంచంగా పడుకున్నారా? వర్కింగ్ లో ఉన్న వాళ్ళకు ఒక సమయం ఉందండి. ఇళ్ళకి సమయం లేదండి. ఎక్కడ ఆదివారం లేదండి, అమావాస్య లేదండి, అనారోగ్యం వచ్చిన దిక్కు లేదండి. నిజం కదా ఇది? పక్కా నిజం. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సెలవు ఉందమ్మా, ఆదివారం ఉంది. కొన్ని సెలవులు ఉన్నాయి, పండగలు ఉన్నాయి. ఇంట్లో పండగ వస్తే రెట్టింపు పని, పిండి వంట చేయాలి. మామూలు రోజు అయితే వంట ఉండదు, సరిపోతుంది. పండగ వస్తే ఏం చేసావమ్మా అంటాడు. మళ్ళీ అమ్మాను కూడా మమ్మీ అంటాడు. ఇది గొడవ. అమ్మాన్న కూడా తెలిస్తేగా. రెట్టింపు పని చేస్తున్న ఆడవాళ్ళని నాట్ వర్కింగ్ అంటారేమిటండి? ఎలాట్ వర్కింగ్ అంటే మనం పని అంటే మన దృష్టి. మన మీద కూడా ఈ వ్యాక్సిన్ ప్రభావం ఉండబోతుందా? కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నామనే విషయాన్ని మనలో చాలా మంది మర్చిపోయి ఉంటారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరి మనసులో ఈ రోజు ఒక ప్రశ్న భయపెడుతూ ఉంటుంది. కరోనా నుంచి తప్పించుకోవడానికి వ్యాక్సిన్ వేయించుకున్నాం, ఇప్పుడు ఈ వ్యాక్సిన్ నుంచి తప్పించుకోవడానికి ఏం వేయించుకోవాలి అని. కరోనా వల్ల ఎన్నో కుటుంబాలు తమ ఆప్తుల్ని కోల్పోయారు. ఈ బాధలోంచి ఇంకా బయటికి రాకముందే మరో కొత్త కష్టం వచ్చి పడింది. బ్రిటన్ కి చెందిన ఆస్ట్రాజెనికా కంపెనీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్, బ్లడ్ క్లాటింగ్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నిర్ధారించింది. దీనివల్ల చాలా మంది ప్రాణాలని కోల్పోయే ఛాన్స్ ఉంది.
మన దేశంలో 175 కోట్ల మంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. తప్పెవరిదైనా చివరికి సఫర్ అయ్యేది మామూలు జనాలే. ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే